చెప్పండి. 35 వార్డులో ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీరయ్య అన్న వాళ్ళు కానీ, మాధురి కానీ వీళ్ళని చూసి చాలా జనాలు చాలా బాగా డెవలప్ చేశారని అంటున్నారు. నాన్నగారికి, కటసాని రాంభూపాల్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా ఓటేస్తాము. మేము వెళ్ళి అడుగుతున్నప్పుడే వాళ్ళే చెప్తున్నారు మా ఓటు జగన్కే, జగన్ అన్నకే, కటసాని గారికి అని చెప్తున్నారు. అదంతా వింటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ 5 ఏళ్లలో వాళ్ళు చూసిన డెవలప్మెంట్ వాళ్ళే మాకు చెప్తున్నారు. రోడ్లు వచ్చినాయి, లేదా కాలువలు వచ్చినాయి, అట్లా ఇట్లా. ఇది ఒక వార్డే కాదు, నేను ఇంకా కొన్ని వార్డ్స్ తిరిగాను ఇక్కడ కల్లూరు టౌన్ లో. వాళ్ళందరూ వాళ్ళ నోట్లతోనే వాళ్ళే చెప్తున్నారు ఇట్లా జరుగుతుంది, మాకి కటసాని గారు మా పిలిస్తే పలుకుతారు అని. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమంటే, ఈ రోజు నేను ఇప్పుడే ఇస్తుంటే ఒక అతను అంటున్నాడు, నేను జగన్ అన్నకి వేస్తాను, కటసాని గారికి ఓటు వేయను అన్నాడు. ఎందుకన్నా, ఎందుకు వేయరు అంటే, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లికి రాలేకపోయినాడు అందుకని నేను బాధపడుతున్నాను అని. చాలా అంటే వాళ్ళకున్న అభిమానం ఇక్కడ తెలుస్తుంది. నేను చెప్పేసి వచ్చాను వాళ్ళకి, ఈ రోజు కంపల్సరీ ఇంటికి వెళ్ళాక మా నాన్నగారితో మీకు ఫోన్ చేపించి మాట్లాడిస్తాను అని. ఇట్లా జనాలు అంత అభిమానం పెట్టుకున్నారు. అంటే ఒక నిమిషం నేను షాక్ అయినాను, ఎందుకు కటసాని గారికి మీరు ఓటు వేయరు అంటే. కానీ మా పెళ్లికి రాలేదు పిలిస్తే నేను అన్న, అంటే అంత ఆప్యాయత, అభిమానం చూపిస్తున్నారు జనాలు. ఎక్కడన్నా కొన్ని దగ్గర ఏదన్నా కొంచెం పెండింగ్ ఉంటే కూడా అదంతా ఎస్టిమేషన్ పెట్టినాము, బిల్ వచ్చిన వెంటనే చేపిస్తామని చెప్తున్నారు మన కార్పొరేటర్ వీళ్ళంతా. అదంతా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చేపిస్తాము. ఇంకొకటి, ఇప్పుడున్న సమ్మర్ కి, ఈ వేడికి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అది కూడా త్వరలో సాల్వ్ చేస్తామండి. అంటే ఈ రోజు కటసానికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? వాళ్ళ నోట్లతోనే వాళ్ళు చెప్తున్నారు. అదే రోడ్లు వేపించినారు, కాలువలు ఉన్నాయి, పిలిస్తే పలుకుతాడు, ఏ టైంలో అయినా అందుబాటులో ఉండే వ్యక్తి. ఇంకా ఈ పాణ్యం నియోజకవర్గంకి ఇప్పుడు గ్రీన్ కో కానీ, స్టీల్ ఫ్యాక్టరీలు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడంతా ఇప్పుడు మన వాళ్ళే అక్కడంతా జాబ్ చేస్తున్నారు. జనాలకి ఇండ్లు, పెన్షన్లు ఇవంతా కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పాణ్యంలో చాలా బాగుంది. నాట్ ఓన్లీ ఇక్కడ కల్లూరులో కాదు, కల్లూరు టౌన్ కాదు, ఆల్ రౌండ్ పాణ్యం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చాలా డెవలప్ అయింది. దాంట్లో కల్లూరుకి అందుబాటులో చాలా అన్ని ప్లేసెస్ లో అంతా బాగుంది అని వాళ్ళు అంటున్నారు. అంటే జాబ్ ఆపర్చునిటీ కానీ, వాళ్ళకు ఉండడానికి ఇండ్లు కానీ, రోడ్లు కానీ, తాగడానికి నీరు కానీ, అదంతా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం సూపర్ పథకాలు ప్రవేశపెట్టారు కదా, మళ్ళీ ప్రజలు వాళ్ళ అటుడు ఎక్కుతున్నారు. మళ్ళీ దాన్ని మీరు ఎలా చెప్తారు? మేము వేరే వాళ్ళ దాని గురించి అస్సలు కామెంట్ చేయము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మా జగన్ అన్న గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇంట్రడ్యూస్ చేశారు, మా మేనిఫెస్టో ఏముంది అన్నది, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ దట్. ఇంకొకటి, జగన్ అన్న మాట చెప్తే తప్పడు అన్నది జనాలలో ఆల్రెడీ అందరూ నమ్ముతున్నారు. సో వాళ్ళు మాట చెప్తే నమ్ముతారో నమ్మరో అన్నది మేము కమెంట్ చేయకూడదు, జనాలే వాళ్ళ నోట్లతో చెప్తున్నారు, నోటితో చెప్తున్నారు. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ ఖచ్చితంగా కటసాని రాంభూపాల్ రెడ్డి గారే గెలుస్తారు, మళ్ళీ జగన్ అన్న ప్రభుత్వమే వస్తుంది. దేదీప్య. థ్యాంక్ యూ. జై జగన్. ఈరోజు 35 వార్డుల ప్రచారం ఎలా జరుగుతుంది? ఈ రోజు పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కటసాని రాంభూపాల్ రెడ్డి గారి కుమార్తె దేదీప్య గారి ఆధ్వర్యంలో ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా. యాక్చువల్ గా మేము ఈ రోజు మా నాయకుడు కటసాని రాంభూపాల్ రెడ్డి గారి కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత గుడ్డిగా చెప్పేస్తాం ఆయన గెలిచేస్తాడని. కానీ ఓన్లీ వి బిలీవ్, మేము 100% ఎఫర్ట్స్ పెట్టేది ఏంటంటే ప్రీవియస్ కన్నా కూడా ఈసారి మన ఎమ్మెల్యే కటసాని రాంభూపాల్ రెడ్డి గారికి అధిక మెజారిటీ రావాలనే ఉద్దేశంతో ఈ రోజు 100% ఎఫర్ట్స్ పెట్టి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ఇంకొకటి, ఈసారి మనము రాంభూపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. లేకపోతే ఈ రోజు మన నాయకుడు కటసాని రాంభూపాల్ రెడ్డి గారికి అసలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాదు, ఏ గడప తొక్కాల్సిన అవసరం లేదు అని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఒక గడప మనము ఎంటర్ కాకపోయినా కూడా ఈ రోజు ఈ వార్డులోని నాయకులు ఖచ్చితంగా ఆయనని గెలిపిస్తారు. ఏంటంటే మనం ఒకటి ఆలోచన చేయాల్సింది, ప్రీవియస్ కంటే కూడా మనము మన ఎమ్మెల్యే గారికి అధిక మెజారిటీ తీసుకురావాలి కాబట్టి మనం ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయము, ఈ రోజు కటసాని రాంభూపాల్ రెడ్డి గారు మన కేవలం రోడ్లు, సీసీ కాలువలు, లేకపోతే వాటర్, ఎలక్ట్రిసిటీ అనేది కాకుండా ఒక ఇంటి మనిషిలాగా, ఏ మనిషి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన ఒక ఇంటి మనిషిలాగా పర్సనల్ విషయాలను కూడా క్లియర్ చేస్తున్నారు. సో కాబట్టి ఆయనను ఒక ప్రజల మనిషిగా భావిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఆయనని ఎప్పుడు మా నాయకుడు ఖచ్చితంగా కటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరొకసారి కూడా గెలవాలని ప్రజలు కోరుకుంటారు. మేము అసలు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, మా నాయకునికి మేము వేసుకుంటాము అని కూడా చెప్తున్నారు ఈ రోజు ప్రజలు ఓటేయడానికి. ఇంకొకటి, మనము 11 ఏళ్ల నుంచి ఎలక్షన్స్ ఇక్కడ ఏవి జరగలేవు, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ గ్యాప్ లో చాలా వర్క్స్ పెండింగ్ పడిపోయాయి. ఇప్పుడు వచ్చిన 3 years లోనే దాదాపుగా 8 నుంచి 10 కోట్ల వర్కులు ఇక్కడ జరిగాయి, కేవలం మన ఎమ్మెల్యే కటసాని రాంభూపాల్ రెడ్డి గారి పూర్తి సహకారంతోనే.
ఈ 8 నుంచి 9 కోట్ల వర్క్స్ లో సీసీ రోడ్స్ అయ్యాయి, డ్రైన్స్ అయ్యాయి. అదే విధంగా మనము ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏవైతే జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చామో అక్కడ వాటర్ ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా డెవలప్ చేస్తున్నాము. ఎక్కడైతే రిమైనింగ్ కొన్ని మైనర్ వర్క్స్ ఉంటాయి, సీసీ రోడ్స్ అయితేనేమి, మెటల్ రోడ్స్ అయితేనేమి, ఇంతకు ముందు మనం వేయిస్తాము అని మాట హామీ ఇచ్చుంటాం వాళ్ళకి. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే వాటిని కూడా పూర్తి చేయడానికి మేము మా సహాయ శక్తులు ప్రయత్నిస్తాము మా ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకొకటి, ప్రజలందరూ కూడా మేము వాళ్ళని ఏ క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు, మా నాయకుడు మేము ఎమ్మెల్యే కాడిసాని రాంభూపాల్ రెడ్డి గారికి వేసుకుంటాము. జగనన్న ఇచ్చిన అనేక పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందినారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి జగనన్న మీద పూర్తి నమ్మకంతో వాళ్ళు ఖచ్చితంగా జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటారని ఖచ్చితంగా మేము 100% కాన్ఫిడెంట్ ఉన్నాము. థ్యాంక్ యూ. కాటసాని నాయకత్వం వర్ధిల్లాలి, కాటసాని గారి నాయకత్వం వర్ధిల్లాలి.